మండలి బుద్ధప్రసాద్ గారు అంటే మండలి వెంకటకృష్ణారావు గారు అబ్బాయి. బాగా మంచి పేరు. ఆ ఏరియాలో ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. రాజకీయంగా సమర్థత అసమర్థతల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మండలి బుద్ధప్రసాద్ చెడ్డోడని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడడం నాకు తెలిసి నేను చాలా ఏళ్ల నుండి చూస్తున్నా. ఆయన ఇంకోటి రాజకీయ పార్టీలకు ఊరికినే మారేటటువంటి రకం కాదు. దశాబ్దాల తరబడి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆ కుటుంబం అట్లా కాంగ్రెస్ పర్మనెంట్. సరే రాష్ట్ర విభజన పాపం బాధపడ్డారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని గ్రహించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 2014లో తెలుగుదేశం తరపున కూడా విజయం సాధించి 2019లో ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆ సీటు జనసేనకి వెళ్ళింది. జనసేన అక్కడ ఇప్పటికీ ఓ 3 పేర్లతో IVRS సర్వే చేసుకొచ్చింది, అంతా అయింది. మండలి బుద్ధప్రసాద్కి ఆ సీటు కావాల్సిందని అంటూ అక్కడ తెలుగుదేశం వాళ్ళు రాజీనామాలు చేసింది. ఇప్పుడు ఈనాడు రాస్తుంది, మరి నిజమో కాదో తెలియదు కానీ మండలి బుద్ధప్రసాద్కి జనసేన సీటు అన్నటువంటిది. అదే నిజమైతే పాపం అనిపించింది. అంటే పెద్ద ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం కండవా కప్పుకుని తెలుగుదేశంతో మనస్ఫూర్తిగా ట్రావెల్ అయ్యారంటే కష్టం. అదివరకు చాలా ఉల్లాసంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్లో చాలా ఉల్లాసంగా మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉంటూ వెళ్తూ ఉండేవారు. అక్కడే ఒక స్ట్రగుల్ అనుకుంటే మళ్ళీ తెలుగుదేశం నుంచి ఇప్పుడు జనసేనలోకి చేరాలంటే తెలుగుదేశం ఒకటి ప్రాంతీయ పార్టీ, సంస్థాగతమైనటువంటి కొంత బలమైనటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రాష్ట్రంలో వాళ్ళకేమీ ఎదురేమి ఉండదు, స్వేచ్ఛగా ఎవరి పనాలు చేసుకోవచ్చు. ఇక జనసేన వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ బేస్డ్ పార్టీని తప్పించి సంస్థాగతమైనటువంటి కాన్సెప్ట్ కాదు. అట్లాంటి పార్టీ తరపున కండవా వేసుకున్నట్టే మూడో పార్టీ మారినట్టు అవుతుంది. కాకపోతే తప్పదు అనుకుంటా పాపం. మరి అయినా సీట్ ఇస్తారా లేదా, ఇస్తానంటే కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కండవాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకే మిత్రపక్షం ఆ సీటు అట్లా కాదనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే పోతుంది కదా. జనసేన తనను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి మళ్ళీ బుద్ధప్రసాద్ గారికి ఇవ్వటం, పోనీ ఆ ఇచ్చేటప్పుడు ఆ పార్టీకే ఇచ్చేస్తే పోతుంది కదా. కండవా మార్పించుకుని వేసుకుంటే ఏమో మార్పు వచ్చినట్టు అక్కడ సంథింగ్ పాపం అట్లాంటి వాళ్ళు కొంత బాధపడుతుంటారేమో అనిపిస్తుంది నాకైతే.